సముద్రంలో కొట్టుకుపోతున్నోడికి ఒక ఆహ్, ఏది పడవ దొరికినట్టు లేదా చెక్క దొరికినట్టుగా ఓటమికి కారణాలేంటో అర్థం గాక తల్లడిల్లిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏడీఆర్ అసోసియేటెడ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఏదైతే ఇచ్చిన నివేదిక ఒక ఊతమిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ షర్మిలేమో మా అన్నయ్య ఓడిపోవడానికి అతని పరిపాలనే కారణం, అతని హింసే కారణం, అతని అరాచకమే కారణం అని రోజు చెప్తుంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు మాత్రం కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే తుది ఓటింగ్ 12.5% పెరగడం పట్ల సందీప్ దీక్షిత్ విస్మయం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నేను మీడియాతో మాట్లాడారు. ఓట్ ఫర్ డెమోక్రసీ అదే సంస్థ నివేదికను ఉటంకిస్తూ ఆయన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల లెక్కలకి తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉంది. ఈవీఎంల యుగంలోనూ ఇంత వ్యత్యాసాలు ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా వచ్చిన ఎన్నికల ఫలితాలు సరైనవేనా అని నిలదీశారు. ఇంత వ్యత్యాసం ఉండటం మొత్తం ఎన్నికల ప్రక్రియ మీదనే పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఒరిస్సాలో కూడా 12.5% ఓట్లు పెరిగినాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.